అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాస పురాణములో 24వ రోజు పారాయణం విందాం. పురాణ పఠనం చేసే ముందు ఒక మంచి శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. తల్లి నినుదప్ప వేరొకరిన్ మనసులో కొలవలేదు ముమ్మాటికిన్, నా జీవంబు నీవయటంచును నిత్యము నిను కొలిచితి వేడుకతోడన్. ధీశాలి భూశాలి మహాబుద్ధిశాలివని శివ మనోహరే పార్వతి, నా వాక్కున నుండవమ్మ సరస్వతి నిండుగా నీకు నమస్కరించదన్. మహావిశేషమైన ఈ యొక్క కార్తీక మాసములో 24వ రోజు కథను మనం విందాం. ఇక్కడ యుద్ధరంగములో అతిలోకమైనటువంటి శివ శౌర్యానికి చిన్నబుచ్చుకున్నటువంటి జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింపజేయదలిసి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్నటువంటి ఆ మాయాగౌరిని చూశాడు శివుడు. చూడగానే ఉద్విగ్నమానసుడైనటువంటి ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు ఆ పుంఖాశానికాలైనటువంటి 3 బాణాలను శివుని శిరస్సుపైన, వక్షస్థలం పైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో ఎటువంటి చలనము లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడై కోలుకొని నా యొక్క పరమేశ్వరుడు జ్వాలామాలతి భీషణమైనటువంటి రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ యొక్క స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు అక్కడ నుండి పారిపోసాగారు. అలా పారిపోతున్నటువంటి వారిలో ఉన్నటువంటి అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూచినటువంటి రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతీ చేతిలో మరణించెదరుగాక అని శపించాడు. అది గమనించి జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయినటువంటి ఆ జలంధరుడు పరిఘాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైనటువంటి ఎద్దును భయంకరంగా కొడుతున్నాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు పలాయనం తీసింది. దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కావడం లేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి. వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమి ఆకాశాలను దహింప చేయగలిగేటువంటి యొక్క వేగవంతమైనటువంటి ఆ యొక్క చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి తల నరికి నేలపై పడవేసింది. అతని మొండెంలో నుంచి వెలువడ్డటువంటి తేజస్సు ఈశ్వరులో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులై అవనత శిరస్కులు అయ్యి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు. ఈ విధంగా స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవులలో బడి అల్లాడిపోతున్నటువంటి విష్ణువుని స్వస్థుని చేసేటువంటి ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకొమ్మని చెప్పి జయ జయ ధ్వానాల నడుమ సకల గణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు ఆ యొక్క రుద్రమూర్తి. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు. దేవతాకృత మహిమాయా ప్రార్థనం ఈ విధంగా చేస్తున్నారు. యదుద్భవ సత్వరజస్తమో గుణా సృష్టి స్థితి ధ్వంస నిదానకారిణ యదిచ్ఛయా విశ్వమిదం భవాభవౌ తనోతి మూల ప్రకృతిం యథాస్మృతాం. యా హి త్రయోవింశతి భేదశాబ్దితా యా ధ్రూప కర్మాటి జగస్థయోపి వై జగత్యేషేషే సమాధిష్ఠితా పరా వేదాస్తు మూల ప్రకృతిం సదా. యద్భక్తియుక్తా పురుషాస్తు నిత్యం దారిద్ర్యభీతి మోహ పరాభవాదీన్ న ప్రాప్నువంత్యేవ హి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతాస్మృతాం. ఈ విధంగా వాళ్లకు తోచిన విధంగా మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి సత్య రజ స్తమో గుణాలు 3 దేని నుంచి పుట్టినవో, దేని యొక్క ఇచ్ఛ వలన లోకంలో జనన మరణాల సంభవిస్తున్నాయో అటువంటి యొక్క మూల ప్రకృతి మహామాయకి నమస్కరిస్తూ ఉన్నాయి. మరి అటువంటి యొక్క శక్తి ఆ నమస్కారాలను తీసుకొని ఏదైతే 23 భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో
వేదములలో సైతము దేని యొక్క రూపకల్పములు కర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తూ ఉన్నాము. దేనియందు భక్తుడైనటువంటి వాడు దారిద్ర్య భయ మోహ పరాభవాలను పొందడో, ఏదైతే తన భక్తుల యందు ఎడతెగని ప్రేమ గలదో ఆ యొక్క మూల ప్రకృతికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ విధంగా శ్లోకాల యొక్క అర్థం, ఆ విధంగా దేవతలు మరి ప్రార్థన చేస్తున్నారు. నారదుడు ఈ విధంగా పలుకుతున్నాడు. స్తవమే తత్రి సంధ్యాయ పటే దేగాగ్రమానస దారిద్ర్య మోహ దుఃఖాన్ని న కదాచిత్ స్పృశంతి తం. నారదుడు మరల ఈ విధంగా చెబుతున్నాడు. దేవతలచే కావించబడినటువంటి యొక్క ఈ మూల ప్రకృతి మహామాయా స్తవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యల పఠిస్తారో వాళ్ళేనాడు కూడా దారిద్ర్యాన్ని కానీ, భయాన్ని కానీ, మోహాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, అవమానాన్ని కానీ పొందరు. ఇక ప్రస్తుతంలోకి మనం వద్దాం. ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైనటువంటి అద్భుత తేజస్సు ఒకటి వడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతిగాను విలాసిల్లుతున్నది నేనే. కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతి సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది ఆ యొక్క మహాశక్తి. దేవతలు రమ ఉమా సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలులైన ఆ యొక్క తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి, విష్ణువు ఎక్కడైతే మోహభృతుడై ఉన్నాడో అక్కడి బీజాలని చల్లించండి అని చెప్పాడు. దేవతల యొక్క బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్నటువంటి బృంద చితా ప్రాంతమంతటా ఆ యొక్క బీజాలను చల్లారు. ఓ పృథుభూపతి, పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ యొక్క గాథను ఏకాగ్రచిత్తతో చదివిన విన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అని అన్నాడు నారదుడు. మరి ఈ విధంగా ఈ యొక్క పురాణంలో సప్తదశోధ్యాయం సమాప్తం, అంటే 17వ అధ్యాయం అనేది దీనితో మనం సమాప్తం చేసుకున్నాం. మరలా 8వ పునః నారదుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఓ పృథు మహారాజా, పూర్వోక్త విధంగా బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడినటువంటి బీజాల వల్ల త్రిగుణ శోభితాలైనటువంటి ఉసిరి, మాలతి, తులసి అనేటువంటి ఒక 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మీ వలన మాలతి, గౌరీ వలన మోహంతో తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృంద మోహంతో మందుడై ఉన్నటువంటి విష్ణువు తన చుట్టూ చెట్లై మొలిచినటువంటి లక్ష్మీ సరస్వతి పార్వతి యొక్క మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ యొక్క వృక్షాలను తిలకించసాగాడు. కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్య గుణాన్వితాలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైనటువంటి మాలతి బర్భరి నామధేయమై విష్ణువునకు ఎడమయ్యింది. కేవల అనురాగపూరితులాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియమైనటువంటిదయింది. తద్వారా విష్ణువు మోహవిముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. మరి అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు తులసి యొక్క మహిమ వలన కూడా అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి ఎవరింటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థస్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాకుండా ఉంటారు. సర్వపాప సంహారమైనటువంటి ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించేటువంటి పని ఉండదు. అనగా నరకానికి వెళ్ళరని, పుణ్యాత్మలై స్వర్గాన్నే పొందుతారని భావం. గంగా స్నానం, నర్మదా దర్శనం, తులసి సేవనం ఈ 3 సమాన ఫలదాయకాలేనని
చెప్పబడుతూ ఉంది శాస్త్రం. తులసిని ప్రతిష్ఠించిన, తడిపిన, తాకిన, పెంచిన మానసిక శారీరక పాపాలేగాక మాటల వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవులను అర్చించినటువంటి వారు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి యొక్క సందేహము లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణాది దేవతలు తులసీ దళాలతో నివసిస్తూ ఉంటారు. ఎట్టి పాపాలు చేసిన వాడైనా సరే, ఎవడైతే శరీరానికి తులసి యొక్క మట్టిని పూసుకొని మరణిస్తాడో అటువంటి వానిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నాడనడంలో ఎటువంటి యొక్క సందేహం లేదు. ఇది సత్యం, ఇది సత్యం, ముమ్మాటికి ఇది సత్యం. తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసి వనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్టయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది. మరి అదేవిధంగా ధాత్రి ఉసిరి యొక్క మహిమ. ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి యొక్క పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎప్పుడైతే తన శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృత్తిగా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీర్ణముక్తుడేనని తెలుసుకోవాలి. ఈ విధంగా తులసి యొక్క కాయను కానీ, పండ్లని కానీ, దాని యొక్క వేరు కానీ, తులసి దళాన్ని కలిపినటువంటి యొక్క జలాలతో స్నానమాడిన వాడికి తత్క్షణమే గంగాస్నాన ఫలం అనేది లభిస్తుంది. ఉసిరి పత్రితో కానీ, ఫలాలతో కానీ దేవపూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించినటువంటి యొక్క ఫలితం అనేది కలుగుతుంది. సూర్యుడు తులాగతుడైనటువంటి కార్తీక మాసంలో చేయబడేటువంటి యజ్ఞ యాగాదులు, తీర్థ సేవనలు విశేష ఫలితాలను ఇస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరి యొక్క చెట్టును ఆశ్రయించుకొని ఉంటుంటారు. ఆ విధంగా ఎప్పుడు కూడా ఉసిరి చెట్టు దగ్గర కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళి కూర్చొని భోజనం చేస్తే చాలా మంచి ఫలితం దక్కుతుంది. ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసీ దళాలను కార్తీకం 30 రోజులలోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించినటువంటి యొక్క పుణ్యం అనేది కలుగుతుంది. శ్రీహరి లీలలని, మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి సాధ్యం కాని పని. అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఈ ధాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారు, వినిపిస్తున్నారు వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైనటువంటి ఒక విమానంలో స్వర్గాన్ని పొందుతారు. కావున ఇటువంటి యొక్క తులసి వ్రత మహిమను కార్తీక మాసంలో మనం చెప్పుకున్నాం కాబట్టి ఇంతటితో 17వ 18వ అధ్యాయములు మనం సమాప్తం చేసుకున్నాం. కాబట్టి ఈరోజు నిషిద్ధాలు ఏమిటివి? మధ్య మాంస మైథునాలు, ఉసిరి ఇవి పనికిరావు. ఎర్ర చీర, ఎర్రని రవికెల గుడ్డ దానం చెయ్యాలి. ఎర్రని పువ్వులు దానం చెయ్యాలి. పూజించాల్సినటువంటి ఒక దైవం శ్రీ దుర్గాదేవిని పూజించాలి. జపించాల్సినటువంటి ఒక మంత్రం ఓం అరిషడ్వర్గ వినాశిన్యై నమః దుర్గాయే స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయాలి. మరియు దీని వలన ఫలితం, శక్తి సామర్థ్యాలు, ధైర్యం, కార్య విజయం ఇటువంటి యొక్క ఫలితాలు అనేటివి మనకు దక్కుతాయి. కాబట్టి ఈరోజు కార్తీక మాసం పురాణములో 24వ రోజు యొక్క పురాణం మనం సమాప్తం చేసుకున్నాం. కాబట్టి విశేషమైనటువంటి కార్తీక మాసంలో అందరూ కూడా ప్రతిరోజు స్నానాది కార్యక్రమాలు చేస్తూ ఉదయాన్నే దీపారాధన చేస్తూ దేవాలయంలో దీపాలు వెలిగించండి. బ్రాహ్మణులకి వస్తువులు, బట్టలు, వస్త్రాలు
ధనం, ధాన్యం, స్వయంపాకం, బియ్యం, పప్పు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు దానం చేయండి. లేని వారికి దానం చేయండి. లేని వారికి వస్త్రదానం చేయండి. ఈ విధంగా కార్తీక మాసంలో ఎటువంటి యొక్క చెడు పనులు చేయకుండా అందరితోటి కలిసిమెలిసి ఉంటూ దైవధ్యాన పరులై శివకేశవులను మీరు స్మరిస్తూ అఖండమైనటువంటి యొక్క కీర్తిని, కార్తీక మాసం యొక్క ఫలితాలను మీరు పొందుదురుగాక. కాబట్టి మీరు యొక్క వీడియోను ఇంత చక్కగా మీరు చూస్తున్నందుకు మా ధన్యవాదాలు తెలుపుతూ మరొక వీడియోతో అంటే 25వ రోజు పారాయణం యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకోవడానికి వద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.